అందరికీ నమస్కారం. లోకేష్ అన్న జన్మదిన సందర్భంగా ఈరోజు ఎప్పుడూ చేసిన విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ రక్తదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రూట్స్, బ్రెడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. లోకేష్ కొనిదెల ట్రస్ట్ ద్వారా ఇంతకు మునుపు చేస్తున్న విధంగా ఇకపై కూడా ఇంకా ఈ సేవా కార్యక్రమాలు పెంపొందించి జనాలకి 10 మందికి సహాయపడే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చాలా దూరం నుంచి, చాలా ఊర్ల నుంచి వచ్చారు. స్టూడెంట్స్ కానివ్వండి, కొంతమంది ఉద్యోగస్తులు కానివ్వండి, చాలా దూరం నుంచి కూడా వచ్చారు. పల్లెల నుంచి కూడా పాపము నిమ్మనపల్లి, రామచంద్రపురం నుంచి వచ్చారు, అంగళ్ళ నుంచి కూడా వచ్చారు. వీళ్ళకందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాలకి హాజరు అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈరోజు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, వెలుగు వికలాంగుల స్కూల్లో అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు, కేక్ కటింగు, కూరపర్తి అనాథ శరణాలయంలో కూడా కేక్ కటింగు, అన్నదానము, చైతన్యాలో కూడా కేక్ కటింగు, అన్నదానము, వాళ్ళకి ఫ్రూట్స్, బుక్స్ కూడా అడిగారు, ఇస్తున్నాము. దాంతోపాటు మనకు ముదివేడు, అంగళ్ళు, నిమ్మనపల్లి, రామసముద్రం, బయట ఊర్లలో కూడా, పల్లెల్లో కూడా మన పిల్లలందరూ దాన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతోపాటు ఊరిలో ఈరోజు చిత్తూరు బస్టాండ్లో మధ్యాహ్నం కేక్ కటింగ్, అన్నదానము, నిమ్మనపల్లి సర్కిల్లో కూడా కేక్ కటింగ్, అన్నదానము. దీంతోపాటు సాయంత్రం 4 గంటలకి చిత్తూరు బస్టాండ్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మంచి పనులు చేస్తున్నారని చెప్పి ఎస్పీ గారు కూడా స్వచ్ఛందంగా మేము కూడా మా తరపు సాయం మేము చేస్తామని చెప్పారు. కాబట్టి ఎస్పీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి హెల్మెట్స్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన మదనపల్లిలో ఉన్న డెలివరీ బాయ్స్ కానివ్వండి, ర్యాపిడో డ్రైవర్స్ కానివ్వండి, బ్లింకిట్ ఇలాంటి ఇతర డెలివరీ బాయ్స్ అందరికీ, వీళ్ళతో పాటు మన ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న డ్రైవర్స్ కానివ్వండి, క్లీనర్స్ కానివ్వండి, కొంతమంది కష్టపడి పనిచేస్తున్న స్టూడెంట్స్ కానివ్వండి, ఇలాంటి వారికి అందరికీ పంపిణీ చేయాలని మేము చెప్పిన తర్వాత ఎస్పీ గారు కూడా మంచి పని చేస్తున్నారని ఒప్పుకొని, సో వాళ్ళు కూడా వస్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ముందస్తు జన్మదిన వేడుకల సందర్భంగా నిన్న చిపిలి గ్రామంలో కూడా కేక్ కటింగు, పలుమందికి అందరికీ అన్నదానాలు కూడా చేయడం జరిగింది. వాళ్ళు అన్నదానం చేసిన దానికి చాలా సంతోషించారు, మాకు ఫోన్లు కూడా చేసి చెప్పారు. ఇదే విధంగా లోకేష్ కొనిదెల ట్రస్ట్ ద్వారా ఇంతకు ముందు చేసిన సేవా కార్యక్రమాలతో పాటు ఇప్పుడు కూడా ఇంకా పేద పిల్లలకి, బాగా చదువుకునే వాళ్ళకి, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకి, వీళ్ళతో పాటు ఉద్యోగస్తులకు కూడా వచ్చే సంవత్సరాలలో ఆయన తరపు నుంచి ఏదో ఒకటి చేయాలని సంకల్పిస్తూ, ప్రతి ఒక్క చిన్నపిల్లోడు బాగా చదువుకొని మంచి మార్గంలో నడిచి వాళ్ళ కుటుంబానికి ఎంతో సహాయపడుతూ సమాజానికి కూడా మంచి విధంగా సహాయపడాలని ఆయన కోరిక. దాని రూపంగానే మేము కూడా పయనిస్తున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని మీకు మాటిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కొనిదెల లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు స్థానిక మదనపల్లి నియోజకవర్గం గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మిత్రుల సమక్షంలో, లోకేష్ అన్న అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ మేము ఇస్తామని చెప్పి పాల్గొనడం, మా తమ్ముళ్ళు కానీ మా అన్నలు కానీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఇలాంటి వేడుకలు, ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా ఈరోజు రామసముద్రము, నిమ్మనపల్లి, ముదివేడు ఆయన అభిమానులు ఎక్కడికక్కడ వాళ్ళు అన్నదానాలు కానీ, బ్లడ్ డొనేషన్స్ కానీ ఇవన్నీ చేయడం చాలా ఆనందకరం. ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, 10 మందికి ఉపయోగపడాలని, రాబో రోజుల్లో ప్రజలకి మరియు యువతకి, ముఖ్యంగా ఈ చదువుకునే వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి కావచ్చు, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని ఈ సభాముఖంగా ఈ క్యాంపుకు వీచేసిన ప్రతి ఒక్క అన్నదమ్ముల తరపున ఆయనకు నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాం. డబ్బు ఎవరికైనా ఉంటుందండి, కానీ పెట్టే సేవా గుణము, మంచితనము, మనం ఎక్కడున్నామనేది కాదు, మనం ఎక్కడున్నా కూడా మన ఊరికి మనం ఏం చేస్తామనేదే పెద్ద గొప్ప విశేషము. మనం ఎక్కడైనా ఉంటాం, డబ్బు సంపాదిస్తుంటాం, కానీ ఇక్కడ పెట్టడము, ఇక్కడ ఆయన పేరు నిలబడాలని చెప్పి పాటుపడము, అదిగాక ఆ నిలబడే దాంట్లో పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు, అది గొప్ప విశేషంగా మనం భావించాలండి. మన పోలీస్ ట్రాఫిక్
ఈ వాళ్ళ సూచన మేరకు, మన ఎస్పీ గారి సూచన మేరకు, మన లోకేష్ కొన్నేళ్ళ గారి ఆధ్వర్యంలో, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 హెల్మెట్లు ఈరోజు చిత్తూరు బస్టాండ్లో 4 గంటలకి గౌరవనీయులు ఎస్పీ గారి చేతుల మీదుగా మన డెలివరీ బాయ్స్కి కానీ, స్విగ్గీ బాయ్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ డొనేట్ చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదటిగా లోకేష్ కొణిదెల గారికి జన్మదిన శుభాకాంక్షలు మాట్లాడుతున్నాం. అలాగే మీకు లోకేష్ అనుకున్న అనుబంధం ఎట్లాంటిది? ఎప్పటి నుంచి మీ నాకు 18 సంవత్సరాల నుంచి నాకు అన్నకు అనుబంధం అండి. ఇది అనుబంధం అనే దానికన్నా ఒక దేవుడు ఇచ్చిన అన్నలాగా నేను భావిస్తాను. నిరంజను, నాని, నవీను, రాజేష్, మహేష్, గగను, కాశీ, రెడ్డి, మొత్తం అందరికీ కూడా పేరు పేరున ఎవరెవరు అయితే నాకు విషెస్ కాల్స్ చేసి కానీ మెసేజ్ ద్వారా విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఇలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా నేను లేకపోయినా కూడా కొనసాగిస్తున్న మన టీంకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఆల్సో మదనపల్లి కూడా ఈ సంవత్సరము ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలనే ప్లాన్లో ఉన్నాము. ఆ ప్లాన్ మొత్తం అంతా అయ్యాక కూడా ఆ ప్లాన్ ఏంటి, మంత్లీ ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము ఏంటి అని మొత్తం అన్ని మన టీం ద్వారా మీకు కూడా మీడియా కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. యువతకి ఇచ్చే సందేశం అంటే ఇక మనము ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక గత 2 సంవత్సరాలుగా మనం చూస్తాము రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తుందో. ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగ కల్పన కూడా మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మనం చాలా లక్షల ఉద్యోగాలు కూడా మన యువతకు కూడా వస్తున్నాయి. నిన్నే చూసాం మనము భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధాని గారి చేతుల మీదుగా ఎంత పెద్ద ఎత్తున నిన్న ఇనాగ్రేట్ చేశారో. ఇంకా బాబు గారు అనౌన్స్ చేశారు మన మదనపల్లి కూడా హార్టికల్చర్ హబ్ చేస్తామనేసి. ఇది ఈ మంత్ లోనే అది కార్యరూపం దాల్చిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా యువతకి యువతకు కానీ నెక్స్ట్ భావితరాలకు కానీ ఈ కూటమి ప్రభుత్వము బాబు గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్ కంపెనీలు ఇలాంటివి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు తెలిసి ఇలాగే ముందుకెళ్తే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నాకు తెలిసి నిరుద్యోగం అనేది మన రాష్ట్రంలో వెళ్ళిపోతుంది. మొత్తం అందరికి కూడా ఉద్యోగ కల్పన అనేది డెఫినెట్లీ నెక్స్ట్ బాబు గారి నాయకత్వంలో అందరికి కూడా బాగుంటుంది. సో దీంట్లో మనం కూడా భాగమయ్యి కూడా మనం కూడా యువత కూడా కూటమి ప్రభుత్వానికి మనం చాలా సపోర్ట్ చేస్తే మనకు కూడా మనకు బాగుంటుంది, మన భావితరాలకు కానీ. ఇప్పుడు ముఖ్యంగా మదనపల్లి మనం చూస్తున్నాము, బాబు రాగానే మనకు జిల్లా చేశారు. ఇంకా నెక్స్ట్ జిల్లా అయిపోగానే ఇప్పుడు హార్టికల్చర్ హబ్ చేస్తున్నారు. ఇలా ఒకదానికి మించి ఒకటి కార్యక్రమాలు కూడా బాబు గారు మన మదనపల్లి కూడా అభివృద్ధి చేస్తున్నారు. మనం కూడా దాని వాళ్ళకి సహాయంగా ఉండి మనం కూడా మదనపల్లి ముందుకు తీసుకెళ్ళాలి. అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు కొణిదెల లోకేష్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మదనపల్లి నందు ఎంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఇచ్చేస్తున్నాము. చిత్తూరు బస్టాండ్ నందు అన్నదాన కార్యక్రమము అన్న పేరున ఎంతో ఘనంగా నిర్వహిస్తాము. అదేవిధంగా ఇక్కడే కాదు, నీరుగుట్టివారిపల్లి, రామసముద్రము, నిమ్మనపల్లి క్రాసు, అన్న క్యాంటీన్లలో, కురపర్తి, చైతన్య అనాథాశ్రమంలో కానీ అందరికీ అన్నగారి పేరుతో అన్నదాన కార్యక్రమాలు, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ర్యాపిడో డెలివరీ రైడర్స్కి హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం కానీ ఈవినింగ్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్నది. ఎంతో పెద్ద ఎత్తున ఈరోజు అన్నగారి బంధుమిత్రులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి చిత్తూరు బస్టాండ్ నందు హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మా యువ నాయకుడు కొణిదెల లోకేష్ బాబు గారి
పుట్టినరోజు సందర్భముగా నిమ్మలపల్లి ఎన్టీఆర్ విగ్రహం ఈ ప్రాంతంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా జరుపుతున్నాము. ఎందుకంటే మన కొల్లిదల లోకేష్ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మంచి కార్యకర్తగా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, బాలయ్య దగ్గర మంచి పేరు పొందిన వ్యక్తిగా ఈరోజు ఆయన పొడుగు బలహీన వర్గాలకు, పేదవారికి, వికలాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కొల్లిదల లోకేష్ గారు ఈరోజు మదనపల్లికే ఆయన ఒక ఆదర్శవంతుడుగా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది డబ్బు సంపాదిస్తారు, ఆస్తులు ఉంటాయి, కానీ పేదవారిని ఆదుకునే వ్యక్తిగా ఈరోజు కొల్లిదల లోకేష్ బాబు గారిని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బాలయ్య బాబు. ఈరోజు నిమ్మనపల్లి క్రాస్లో కొల్లిదల లోకేష్ గారి జన్మదిన సందర్భంగా అన్నప్రసాద వితరణ, ఇక్కడ కేక్ కటింగ్ అన్నీ జరిగినాయి. లోకేష్ గారు ఎంతో ఎదిగి ఎన్నో మంచి కార్యక్రమాలు జరుపుకోవాలని, ఆయనకి ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుని ఆశించి ఉండాలని, 10 మందికి సేవ చేసే వ్యక్తి లోకేష్. తను ఎంత బాగుంటే 10 మందికి సహాయం చేసే వ్యక్తి. ఆయనకి ఎప్పుడు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన లోకేష్ బాబు గారు మా మదనపల్లి టౌన్లో ఎవరికి ఏం జరిగినా, ఏమి బాధతున్నా ఆయన ఆదుకుండే మనిషి. ఇలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము. లోకేష్ బాబు ఇలాంటి మనిషి మాకు ఉంటాడంటే ఎంతో గర్వకాలంగా ఉంది. చాలా మంచి అబ్బాయి, అందరికీ అందుబాటులో ఉంటాడు.